Good morning, everyone. So, welcome back to our channel and as well as our class. So, today we are going to mainly discuss about the politics of India. We are going to cover the polity of India after independence. సో జనరల్గా మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ 30 ఇయర్స్ అంటే మనకి జనరల్గా ఇండిపెండెన్స్ 1947లో వచ్చిందని చెప్తాం అవునా కదా. సో 1947 దగ్గర నుంచి ఫస్ట్ 30 ఇయర్స్ అంటే 1947 టు 1977 ఈ ఫస్ట్ 30 ఇయర్స్లో ఇండియన్ పాలిటీ అనేది ఏ విధంగా రన్ అయింది అంటే వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ అండ్ హౌ ద ఎలక్షన్స్ వర్ కమెన్స్డ్ అండ్ హౌ ద పొలిటికల్ స్ట్రక్చర్ ఇన్ ఇండియా హ్యాస్ బీన్ హ్యాపెండ్. సో ఇటువంటివన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. ఓకే, ఇక్కడ చూసేటప్పుడు కూడా మెయిన్గా వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్. ఓకే, సో వీఆర్ కాలింగ్ దోస్ ఈవెంట్స్ యాజ్ పోస్ట్ ఇండిపెండెన్స్. ఓకే, నాట్ ప్రీ ఇండిపెండెన్స్, పోస్ట్ ఇండిపెండెన్స్. సో పోస్ట్ ఇండిపెండెన్స్ అంటే ఇండిపెండెన్స్ తర్వాత అని అర్థం. ఓకే, సో వితౌట్ వేస్టింగ్ టైమ్ ఐఎమ్ ఎంటరింగ్ ఇన్ టు ద కాన్సెప్ట్. ఓకే, సో టుడే అవర్ హెడ్డింగ్ ఈజ్ అబౌట్ ద పాలిటీ ఆఫ్ ఇండియా after independence. In simple, we are calling it as events after politics. Okay, so we are going to discuss about the events that have been taken place in the political structure after independence. Okay, got it or not? So without wasting time, I am entering into the concept. So first ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే మనకి ఈ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 1947 తర్వాత అంటే జనరల్గా 1947కి ముందు అయితే మనం హిస్టరీ అని చెప్తాం. సో ఇక్కడ 1947 తర్వాత మన పొలిటికల్ స్ట్రక్చర్ ఎలా మారింది అన్నది ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇయర్ మనం ఏం జరిగిందో చూసుకుంటూ వెళ్దాం. సో ఇక్కడ మన టార్గెట్ ఏంటంటే ఫస్ట్ 30 ఇయర్స్ అని చెప్తున్నాం. ఈ ఫస్ట్ 30 ఇయర్స్లో ఇయర్ బై ఇయర్ 1947 దగ్గర నుంచి 1977 వరకు ఇయర్ వెళ్తూ ఏ ఇయర్లో ఏ ఈవెంట్స్ జరిగిందో చూద్దాం. ఓకే, సో ద ఫస్ట్ వన్ ఈజ్ అబౌట్ 1947. సో 1947లో మనకి ఇండిపెండెన్స్ రావడం జరిగిందండి. ఓకే, సో 1947 August 15th ఈస్ ద డేట్ ఆన్ విచ్ ఇండియా గాట్ ద ఫ్రీడమ్ అండ్ ఫైనల్లీ ఇండియా అండ్ పాకిస్తాన్ వర్ పార్టీషన్ డ్యూ టు ద లార్డ్ మౌంట్ బ్యాటన్ ప్లాన్. ఈ లార్డ్ మౌంట్ బ్యాటన్ ప్లాన్ వల్ల ఇండియా పాకిస్తాన్ రెండు పార్టీషన్ అయిపోయి ఇండియాకి పాకిస్తాన్కి ఫ్రీడమ్ వచ్చి అండ్ ఫైనల్లీ 15th August 1947 వీ గాట్ ద ఫ్రీడమ్ ఫ్రమ్ ద హ్యాండ్స్ ఆఫ్ బ్రిటిషర్స్. గాట్ ఇట్ ఆర్ నాట్? సో ఇది మనకి 1947లో జరిగిందండి. సో ద నెక్స్ట్ ఇయర్ 1948కి వచ్చేటప్పటికి సెకండ్ ఇయర్లో అసాసినేషన్ ఆఫ్ గాంధీజీ అండి. ఓకే, 1948లో ఏం జరిగిందంటే గాంధీజీ గారి యొక్క డెత్ అనేది చోటు చేసుకోవడం జరిగింది. సో 1948 30th January 30. ఓకే, 31 1948 అంటే జనవరి 30వ తారీఖు 1948 సో గాంధీజీ అసాసినేషన్ అనేది జరిగిందండి. సో at the time of his death అంటే గాంధీజీ గారు పోతున్నప్పుడు ద లాస్ట్ వర్డ్స్ విచ్ వర్ స్పోకెన్ బై గాంధీజీ ఆర్ హే రామ్. ఓకే, సో ఇది మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం. హే రామ్ ఈజ్ ద last words which were spoken by Gandhi at the time of his assassination. Okay, which took place on 30th January 1948. And the main principles which he used to follow అంటే గాంధీజీ గారు ఫాలో అయినటువంటి 2 ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ ఏంటంటే ట్రూత్ అండ్ నాన్ వైలెన్స్, సత్యము అహింస, ట్రూత్ అండ్ నాన్ వైలెన్స్. సో ఎక్కువగా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ మూడింటిని టచ్ చేస్తూ ఉంటాడండి. సో ప్రిన్సిపల్స్ ప్రకారంగా అయితే ట్రూత్ అండ్ నాన్ వైలెన్స్. ఓకే, అసాసినేషన్కి వచ్చేటప్పటికి 31 1948 అలాగే లాస్ట్ వర్డ్స్ వచ్చేటప్పటికి హేరామ్. సో ఈ మూడు కూడా 1948లో జరిగిందండి. సో 1947 and 48. ఈజ్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో ద నెక్స్ట్ వన్ 1949. ఈ 1949లో మనకి జనరల్గా 2 ఈవెంట్స్ జరిగాయండి. సో ఇండియాలో ఏమేమి జరిగాయంటే ఫస్ట్ ఈవెంట్ ఏంటంటే 1949లో కాన్స్టిట్యూషన్ వాజ్ అడాప్టెడ్ బై కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగం అన్నది రాజ్యాంగ పరిషత్ చేత దత్తత అంటే స్వీకరింపబడింది. సో కాన్స్టిట్యూషన్ వాజ్ అడాప్టెడ్ బై కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఆన్ 26th November 1949. ఇది ఫస్ట్ ఈవెంట్ అండి. అలాగే సెకండ్ ఈవెంట్కి వచ్చేటప్పటికి అదే ఇయర్లో 1949లో మణిపూర్ కూడా ఇండియాలో ఒక స్టేట్గా డిక్లరేషన్ పొందిందండి. సో ఫర్ ద ఫస్ట్ టైం మణిపూర్ ఆల్సో హ్యాస్ బీన్ డిక్లేర్డ్ యాజ్ వన్ ఆఫ్ ది స్టేట్స్ ఇన్ ఇండియా ఇన్ ద ఇయర్ ఆఫ్ 1949. సో సింపుల్గా చెప్పాలంటే మణిపూర్ కూడా ఒక ఇండిపెండెంట్ స్టేట్, ఇండియాలో కూడా ఒక భాగస్వామ్యంగా అయ్యింది ఎప్పుడంటే 1949. సో అండ్ ద ఫస్ట్ ఈవెంట్ అయితే కాన్స్టిట్యూషన్ వాజ్ అడాప్టెడ్ బై కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఆన్ 26th November 1949. సో దీస్ ఆర్ ద 2 ఇంపార్టెంట్ ఈవెంట్స్ విచ్ టుక్ ప్లేస్ ఇన్ 1949. అండ్ నెక్స్ట్ కమింగ్ టు 1950. సో 1950కి వచ్చేటప్పటికి ఇక్కడ మనకి 2 ఇంపార్టెంట్ ఈవెంట్స్ జరిగాయి. ఒకటి
కాన్స్టిట్యూషన్ కేమ్ ఇన్ టు ఫోర్స్, అంటే రాజ్యాంగం అనేది అమల్లోకి వచ్చింది. ఇందాక ఇయర్లో ఏం జరిగింది, రాజ్యాంగం స్వీకరింపబడింది కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ చేత. బట్ 1950కి వచ్చేటప్పటికి కాన్స్టిట్యూషన్ కేమ్ ఇన్ టు ఫోర్స్. సో ఎప్పుడు వచ్చిందంటే 26th January 1950. ఓకే, 26th January 1950, అంటే 26/1/1950. దట్ వైస్ వీఆర్ సెలబ్రేటింగ్ ఎవ్రీ ఇయర్ ఆన్ 26th January as Republic Day, because it was the day on which the constitution came into force and it should be guaranteed to every citizen of the country. సో అది ఫస్ట్ ఈవెంట్ అండి. దాంతో పాటుగా సెకండ్ ఈవెంట్ ఏం జరిగిందంటే ఎలక్షన్ కమిషన్ కూడా ఫామ్ అయిందండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఎలక్షన్ కమిషన్ కూడా ఎప్పుడు ఫామ్ అయిందంటే January 25th, అంటే జస్ట్ ఒక రోజు ముందు. Got it or not? So 25/1/1950. Got it or not? So 25/1/1950 రోజున మనకి ఎలక్షన్ కమిషన్ అనేది ఫామ్ అయింది. అందుకే January 25th మనం నేషనల్ వాటర్స్ డే కింద సెలబ్రేట్ చేస్తారు. నేషనల్ వాటర్స్. ఓకే, నేషనల్ వాటర్స్ డేని ఎందుకు సెలబ్రేట్ చేస్తారంటే 25th January 1950 ఎలక్షన్ కమిషన్ వాజ్ ఫార్మ్డ్ టు కండక్ట్ ఫ్రీ అండ్ లీగల్ ఎలక్షన్స్ టు ఎంటైర్ country. Okay, on the next day on 26th January 1950 constitution came into force. So ఈ రెండు కూడా 1950 లో మనకు జరిగాయి. Got it or not? So the next one 1951కి వచ్చేటప్పటికి ఏంటంటే ఓన్లీ వన్ ఈవెంటే మనకు జరిగిందండి. ఇక్కడ ఏంటంటే మెయిన్గా చూసుకోవాల్సింది, ఇందాక 1950లో ఏం జరిగింది, కాన్స్టిట్యూషన్ కేమ్ ఇన్ టు ఫోర్స్ అని చెప్పుకున్నాం. అంటే కాన్స్టిట్యూషన్ కేమ్ ఇన్ టు ఫోర్స్ అంటే ఎగ్జిస్టెన్స్లోకి వచ్చింది. విత్ ఇన్ ద 1 year, అంటే 1951కి వచ్చేటప్పటికి ఇదే కాన్స్టిట్యూషన్ ఫస్ట్ టైం అమెండ్మెంట్ చేయడం జరిగిందండి. ద ఫస్ట్ అమెండ్మెంట్ టుక్ ప్లేస్ ఇన్ కాన్స్టిట్యూషన్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1951. అమెండ్మెంట్స్ అంటే ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం, అంటే సవరణలు అంటారు. అంటే దాన్ని మోడిఫికేషన్స్, ఏమైనా పాత ఆర్టికల్స్ డిలీట్ చేయడం కానీ, లేదా ఒక న్యూ ఆర్టికల్ తీసుకురావడం కానీ, దాన్ని రీప్లేస్ చేయడం కానీ, లేదా ప్రజెంట్ ఉన్నటువంటి ఆర్టికల్ని క్యాన్సిల్ చేయడం కానీ. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అమెండ్మెంట్స్ వాట్ వీఆర్ గోయింగ్ టు పెర్ఫార్మ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. అలాగే ఫస్ట్ టైం ఈ ఇంప్లిమెంట్ అయినటువంటి కాన్స్టిట్యూషన్ ఫస్ట్ టైం అమెండ్మెంట్ ఎప్పుడు చేశారంటే 1951. వాట్ ఇట్ ఆర్ నాట్? సో 1951లో ఫస్ట్ టైం ద కాన్స్టిట్యూషన్ వాజ్ అమెండెడ్. ఓకే, సో ద నెక్స్ట్ వచ్చేటప్పటికి 1952. ఓకే, సో 1952లో కూడా వీ హ్యావ్ టు రిమెంబర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దిస్ ఇయర్ ఎస్పెషల్లీ. ఈ 1952లో ఫస్ట్ టైం జనరల్ ఎలక్షన్స్ వర్ హెల్డ్ ఇన్ ఇండియా. Got it or not? సో ఫస్ట్ టైం ఇండిపెండెంట్ ఇండియా అంటే ఆఫ్టర్ 1947లో మనకి ఇండిపెండెన్స్ వచ్చింది. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇటువంటి ఇండిపెండెంట్ ఇండియాలో ఫస్ట్ టైం జనరల్ ఎలక్షన్స్ ఎప్పుడు జరిగాయి అంటే 1952. ఓకే, 1952లో జరిగిందండి. బట్ ఎలక్షన్ కమిషన్ ఎప్పుడు ఫామ్ అయిందని చెప్పుకున్నాం, 1950 January 25th. సో అది ఫామ్ అయిన 2 yearsకి ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్ అనేవి జరిగాయండి. ఓకే, సో ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్ ఎప్పుడు జరిగాయండి, 1952. Got it or not? సో నెక్స్ట్ వచ్చేటప్పటికి 1953. ఓకే, సో 1953కి వచ్చేటప్పటికి వెరీ వెరీ ఇంపార్టెంట్, దీనికి ఒక స్పెషల్ ఇంపార్టెన్స్ ఉందండి. సో మనం ప్రీవియస్ క్లాస్లో మనం ఎస్ఆర్సి కమిటీ అని మనం చెప్పుకున్నాం, అవునా కదా. సో 1953లో ఈ ఎస్ఆర్సి కమిటీ అనేది మన ఆంధ్రప్రదేశ్కి వచ్చి మన పరిస్థితులన్నీ కూడా అబ్జర్వ్ చేసినట్టు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ఆర్సి కమిటీ అంటే స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ అని అర్థం అండి. ఓకే, ఎస్ఆర్సి స్టాండ్స్ ఫర్ స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్, రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం అంటాం. ఓకే, స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్. ఈ కమిషన్లో మొత్తం 3 సభ్యులు ఉండేవారండి, ఫజల్ అలీ, కుంజ్రు అండ్ పణిక్కర్. ఓకే, సో ద 3 members ఆఫ్ దట్ ఎస్ఆర్సి కమిటీ ఎవరెవరంటే ఫజల్ అలీ, కుంజ్రు అండ్ ఫణిక్కర్. ఈ 3 కూడా ఎస్ఆర్సి కమిటీలో ఒక 3 members అండి. అయితే వీళ్ళు ఎందుకు వచ్చారు అంటే 1953కి ముందు సంవత్సరం అంటే 1952లో ఒక తెలుగు పీపుల్ కోసం ఒక సెపరేట్ స్టేట్ కోసం పోరాడి ఒక వ్యక్తి చనిపోయారని చెప్పుకున్నాం. 1952లో మన తెలుగు ప్రజల కోసం ఉద్యమం చేసి నిరాహార దీక్ష చేసి 52 నుంచి 58 రోజుల పాటు ఒక నిరాహార దీక్ష చేసి తెలుగు ప్రజల కోసం ఒక ఇండిపెండెంట్ స్టేట్ తీసుకురావడం కోసం పొట్టి శ్రీరాములు గారు దీక్ష చేసి చనిపోయారండి. ఎందుకంటే ఇన్ ఆర్డర్ టు గెట్ ఎ సెపరేట్ తెలుగు స్పీకింగ్ స్టేట్ ఫర్ ఆల్ ద తెలుగు పీపుల్, బికాస్ దే ఆర్ ఫేసింగ్ సమ్ డిస్క్రిమినేషన్ అండర్ ద మద్రాస్ ప్రెసిడెన్సీ. సో తమిళనాడు నుంచి ఎలాగైనా సరే సెపరేట్ అవ్వడానికి పొట్టి శ్రీరాములు గారు దీక్ష చేసి చనిపోయిన తర్వాత గొడవలు అవుతున్నాయని చెప్పి మన ఆంధ్రప్రదేశ్లో ఈ ఎస్ఆర్సి కమిటీని మన సెంట్రల్ గవర్నమెంట్ పంపించిందండి. సో అందులో ఈ 3 ఇంపార్టెంట్ మెంబర్స్ ఫజల్ అలీ, కుంజ్రు అండ్ పణిక్కర్. సో వీళ్ళు 1953లో ఇండియాకి ఫస్ట్ టైం వచ్చారండి. అంటే వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా అబ్జర్వ్ చేసి సెంట్రల్ గవర్నమెంట్కి ఒక రిపోర్ట్ ఇవ్వాలి. సో ఫర్ ద ఫస్ట్ టైం ఎస్ఆర్సి కమిటీ విజిటెడ్ ఆంధ్ర ఇన్ 1953 బికాస్ ఆఫ్ ద
డెత్ ఆఫ్ పొట్టి శ్రీరాములు. హీ ఈస్ ద ఓన్లీ పర్సన్ హూ సపోర్టెడ్ తెలుగు పీపుల్ ఇన్ గెట్టింగ్ ఏ సెపరేట్ స్టేట్ ఫ్రమ్ ద మద్రాస్ ప్రెసిడెన్సీ ఆఫ్ తమిళనాడు. ఓకే, గాట్ ఇట్ ఆర్ నాట్? ఇది 1953కి ఒక ఉన్నటువంటి ఒక హిస్టరీ అండి. సో నెక్స్ట్ 1954 ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఓకే, సో 1954 ఇట్ ఈస్ ద డెవలప్మెంట్ ఆఫ్ పంచశీల్ పాలసీ. ఇది ఆల్రెడీ మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పుకున్నాం. పంచశీల్ పాలసీ అన్నది లేదా పంచశీల్ అగ్రిమెంట్ అన్నది 1954లో ఇది ఫ్రేమ్ చేయడం జరిగింది. సో దిస్ పంచశీల్ అగ్రిమెంట్ ఇట్ ఈస్ మేడ్ బిట్వీన్ టూ కంట్రీస్, ఇండియా అండ్ చైనా. ఓకే, ఇండియాకి చైనాకి మధ్య జరిగినటువంటి ఒక అగ్రిమెంటే ఈ పంచశీల్ అగ్రిమెంట్. సో పంచశీల్ అంటున్నాం కాబట్టి అందులో 5 ప్రిన్సిపల్స్ ఉంటాయండి. సో ఆ 5 ప్రిన్సిపల్స్ కూడా గాంధీ గారు బతుకున్నప్పుడు అతని ప్రిన్సిపల్స్ని బేస్ చేసుకుని, అంటే నాన్ వైలెన్స్ కానీ, ట్రూత్ని కానీ, మ్యూచువల్ రెస్పెక్ట్ కానీ, ఒకరికొకరు గౌరవించుకోవడం, అగ్రెషన్ అంటే ఎవరికొకరు కూడా ద్వేషించుకోకుండా ఉండడం. సో ఇటువంటివన్నీ కూడా అందులో ప్రిన్సిపల్స్ ఉంటాయి. అంటే వీళ్ళు చెప్పిన ఐడియాస్ వాళ్ళు గౌరవించాలి, వాళ్ళు చెప్పిన ఐడియాస్ వీళ్ళు గౌరవించాలి. అంటే దేర్ షుడ్ బి ఏ మ్యూచువల్ అండర్స్టాండింగ్ అండ్ మ్యూచువల్ రెస్పెక్ట్ అండ్ equality between the two countries of India and China basing upon the Gandhian principles. So that agreement is called Panchasheel Agreement, which is having 5 principles, which was framed between India and China in the year of 1954. Got it or not? So 1954 ఉన్నటువంటి ఇంపార్టెన్స్ అయితే అదండి. పంచశీల్ అగ్రిమెంట్ అనేది ఫ్రేమ్ అవడం జరిగింది బిట్వీన్ ఇండియా అండ్ చైనా 1954. సో నెక్స్ట్ 1955. సో దీనికి కూడా ఒక స్పెషాలిటీ ఉందండి. సో 1955కి వచ్చేటప్పటికి బాండూంగ్ కాన్ఫరెన్స్ అని చెప్పి జరిగిందండి. ఓకే, ఇండోనేషియాలో ఉన్నటువంటి బాండూంగ్ సదస్సు అంటాం, BANDUNG. ఈ బాండూంగ్ కాన్ఫరెన్స్ అనేది జరిగి అక్కడి నుంచి నాన్ అలైన్మెంట్ మూమెంట్ అనేది స్టార్ట్ అయిందండి. NAM, నాన్ అలైన్మెంట్ మూమెంట్. NAM అంటే నాన్ అలైన్మెంట్ మూమెంట్ వాజ్ ఫార్మ్డ్ బికాస్ ఆఫ్ ద కాన్ఫరెన్స్ కాల్డ్ బాండూంగ్ కాన్ఫరెన్స్. అయితే ఇది ఎందుకు జరిగింది? 1955 అని చెప్తున్నాం. 1955లో బాండూంగ్ కాన్ఫరెన్స్ జరగడానికి ముఖ్య కారణం ఏంటంటే, వరల్డ్ వార్ 1, వరల్డ్ వార్ 2 అయిపోయిన తర్వాత ఆల్రెడీ ఇందాక మనం ప్రీవియస్ క్లాసెస్లో మనం చెప్పుకున్నాం. సో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద వరల్డ్ వార్ 1 అండ్ వరల్డ్ వార్ 2 ద ఎంటైర్ వరల్డ్ వాజ్ ఎక్స్పీరియన్స్డ్ ద కంప్లీట్ డామినేషన్ బై ద 2 సూపర్ బిగ్ పవర్స్. ఒక సైడ్ ఏమో USA, ఇంకో సైడ్ ఏమో USSR. ఈ రెండు కూడా 2 సూపర్ బిగ్ పవర్స్ కింద స్టార్ట్ అయ్యాయండి. సో ఆఫ్ కోర్స్ ఈ USAకి USSR మధ్య కోల్డ్ వార్ అనేది జరిగింది, అవునా కదా? అలాగే ఎప్పుడైతే 2 సూపర్ బిగ్ పవర్స్ జరిగాయో, ఈ USA అనేది క్యాపిటలిస్ట్ బ్లాక్కి చెందింది, USSR ఏమో కమ్యూనిస్ట్ బ్లాక్కి చెందింది. అలాగే ఇక్కడ ఏంటంటే కొన్ని కంట్రీస్ని వాళ్ళు గుప్పిట్లోకి తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నాయి. ఓకే, ద సేమ్ వే సమ్ కంట్రీస్ దే జాయిన్డ్ ఇన్ క్యాపిటలిస్ట్ బ్లాక్ అండ్ సమ్ కంట్రీస్ దే జాయిన్డ్ ఇన్ కమ్యూనిస్ట్ బ్లాక్. ఓకే, బట్ అలాగా రెండిట్లో జాయిన్ అవ్వకుండా ఇండిపెండెంట్గా ఉన్నటువంటి కంట్రీస్ని ఈ నాన్ అలైన్డ్ కంట్రీస్ అంటాను. ఓకే, గాట్ ఇట్ అన్నాను. సో ఈ నాన్ అలైన్డ్ కంట్రీస్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇండియా. ఓకే, ఇండియా, అలాగే కొన్ని ఆఫ్రికన్ కంట్రీస్ కూడా ఉన్నాయి, చెకోస్లోవియా, అలాగే యుగోస్లోవియా, అలాగే మన ఇండియా ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఓకే, సో ఇండియా అనేది నాన్ అలైన్మెంట్, పేర్లోనే ఉంది. నాన్ అలైన్మెంట్ అంటే ఇండియా డస్ నాట్ వాంట్ టు అలైన్ ఎయిదర్ విత్ క్యాపిటలిస్ట్ బ్లాక్ ఆర్ విత్ కమ్యూనిస్ట్ బ్లాక్. ఏ బ్లాక్కి కూడా అది మద్దతు ఇవ్వదు, జాయిన్ అవ్వదు. సో ఇండియా వాంట్ టు స్టే ఇండిపెండెంట్లీ, అందుకని దాన్ని మనం నాన్ అలైన్డ్ కంట్రీ, అది ఎందులోనూ జాయిన్ అవ్వలేదు కాబట్టి నాన్ అలైన్డ్ కంట్రీ. ఈ నాన్ అలైన్డ్ కంట్రీని డిక్లేర్ చేస్తూ జరిగినటువంటి కాన్ఫరెన్స్ బాండూంగ్ కాన్ఫరెన్స్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1955. గాట్ ఇట్ ఆర్ నాట్? ఇట్ వాజ్ అటెండెడ్ బై జవహర్లాల్ నెహ్రూ. గాట్ ఇట్ ఆర్ నాట్? ఈ బాండూంగ్ కాన్ఫరెన్స్కి భారతదేశం తరపున అటెండ్ అయినటువంటి మంత్రి ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ. అక్కడికి వెళ్ళి అతను డిక్లేర్ చేశారండి, ఇండియా ఈజ్ గోయింగ్ టు బి ఏ నాన్ అలైన్డ్ కంట్రీ. ఓకే, అండ్ ఇట్ డస్ నాట్ వాంట్ టు గివ్ ఎనీ సపోర్ట్ టు ఎయిదర్ క్యాపిటలిస్ట్ బ్లాక్ హెడెడ్ బై USA అండ్ communist bloc which is headed by USSR. So we want to stay independent or neutral and we want to maintain an equidistant between the capitalist and communist bloc. అంటే క్యాపిటలిస్ట్ బ్లాక్ ఎంతైతే దూరంలో ఉంటామో అంతే దూరంలో కమ్యూనిస్ట్ బ్లాక్ కూడా ఉంటామని చెప్పి ఈ మీటింగ్లోనే జరగడం జరిగిందండి. ఓకే, బాండూంగ్ కాన్ఫరెన్స్ ఇట్ వాజ్ అటెండెడ్ బై జవహర్లాల్ నెహ్రూ ఇన్ 1955. సో దీన్నే మనం థర్డ్ వరల్డ్ కంట్రీస్ అంటాం. ఫస్ట్ వరల్డ్ అంతా కూడా క్యాపిటలిస్ట్ బ్లాక్లో వెళ్ళిపోయింది, సెకండ్ వరల్డ్ అనే వరల్డ్ని కూడా కమ్యూనిస్ట్ బ్లాక్లోకి వెళ్ళిపోయి, ఇప్పుడు ఈ 2 బ్లాక్లు కాకుండా ఇండిపెండెంట్గా ఉన్నవే థర్డ్ వరల్డ్ కంట్రీస్ ఆర్ నథింగ్ బట్ నాన్ అలైన్డ్ కంట్రీస్. ఓకే, సో ఇప్పుడు ఇది మనం చెప్పొచ్చండి, ఈ నాన్ అలైన్మెంట్ మూమెంట్కి ఆర్కిటెక్ట్ ఇప్పుడు ఎవరని చెప్పొచ్చండి? జవహర్లాల్ నెహ్రూ. ఓకే, అతను ఆ రోజు అతను డిక్లేర్ చేయబట్టి ఇండియా అనేది థర్డ్ వరల్డ్ కంట్రీస్లోకి వచ్చింది. ఓకే, బై డస్ నాట్ గివింగ్ ఎనీ సపోర్ట్ టు క్యాపిటలిస్ట్ అండ్ కమ్యూనిస్ట్ బ్లాక్. ఏ గ్రూప్కి లేదా ఏ బ్లాక్కి సపోర్ట్ ఇవ్వకుండా ఇండిపెండెంట్గా ఉందంటే బికాస్ ఆఫ్ ద ఆర్కిటెక్ట్ కాల్డ్ జవహర్లాల్ నెహ్రూ ఈజ్ ద మెయిన్ ఆర్కిటెక్ట్ బిహైండ్ నాన్ అలైన్మెంట్ మూమెంట్. సో దిస్ ఇస్ ద మెయిన్ హిస్టరీ ఆఫ్ 1955. వాట్ ఇట్ ఆర్ నాట్? సో ద నెక్స్ట్ వన్ 1956. ఓకే, 1956కి వచ్చేటప్పటికి ఇందాక మనం
ఎస్ఆర్సీ కమిటీ 1953లో వచ్చిందని చెప్పాం, అవునా కదా. వచ్చి ఈ పొట్టి శ్రీరాములు గారి దీక్ష గురించి మొత్తం తెలుసుకొని ఈ లాంగ్వేజ్ ప్రకారంగా గొడవలు అవుతున్నాయి కాబట్టి దాన్ని సర్దుమణిగి సో ఫైనల్లీ 1956లో అంటే 3 years టైం తీసుకుందండి. 53లో వచ్చారు, 56 వరకు 3 years మొత్తం కంప్లీట్గా అబ్జర్వ్ చేసి స్టడీ చేసి ఒక రిపోర్ట్ ఇచ్చారు. సో 1956లో ఎస్ఆర్సీ రిపోర్ట్ వచ్చిందండి. ఏమని ఇచ్చారంటే ఇండియాలో ఉన్నటువంటి స్టేట్స్ అన్నవి అకార్డింగ్ టు దేర్ లాంగ్వేజెస్ బట్టి ఫామ్ అవ్వచ్చు. అంటే ద స్టేట్స్ కెన్ బి ఫార్మ్డ్ ఆర్ ద స్టేట్స్ కెన్ బి రీఆర్గనైజ్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద లింగ్విస్ట్ ఫ్యాక్టర్. లేదా లాంగ్వేజ్ని బేస్ చేసుకుని స్టేట్స్ అనేవి రీఆర్గనైజ్ చేసుకోవచ్చు అని చెప్పి ఎస్ఆర్సీ కమిటీ హెస్ డిక్లేర్డ్ ఏ రిపోర్ట్ ఇన్ 1956. అలా రిపోర్ట్ ఎప్పుడైతే ఇచ్చిందో ఆ ఎస్ఆర్సీ రిపోర్ట్ని బేస్ చేసుకుని ఫస్ట్ ఫామ్ అయినటువంటి స్టేటే ఆంధ్రప్రదేశ్. అంటే ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ రిపోర్ట్ ఆఫ్ ఎస్ఆర్సీ రెండు కూడా 1956లో జరిగాయి. ఓకే, ఎస్ఆర్సీ రిపోర్ట్ కూడా 1956లో వచ్చింది. అదే టైంలో మనకి ఆంధ్రప్రదేశ్ కూడా ఫస్ట్ స్టేట్ విచ్ ఈజ్ ఫార్మ్డ్ ఆన్ లింగ్విస్ట్ బేసిస్. ఆంధ్రప్రదేశ్ 1 November 1956. అందుకే నవంబర్ 1న ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం అని చెప్తాం. నోట్ ఇట్ డౌన్. సో దిస్ ఇస్ ద మెయిన్ హిస్టరీ ఆఫ్ 1956. ఓకే, సో ద నెక్స్ట్ వన్ 1957. సో ఇక్కడ 1957కి వచ్చేటప్పటికి అంత ఇంపార్టెన్స్ ఏం లేదండి. సెకండ్ జనరల్ ఎలక్షన్స్ జరిగాయి. ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్ ఎప్పుడు జరిగాయి? 1952. జస్ట్ యాడ్ 5 years టు డేట్, అంటే ప్రతి 5 yearsకి జరగాలి కాబట్టి 1957 సెకండ్ జనరల్ ఎలక్షన్స్. ఓకే, అండ్ అలాగే నెక్స్ట్ 1957 తర్వాత 58, 59, 60, 61 అంత పెద్ద ఇష్యూస్ ఏం జరగలేదు. నెక్స్ట్ 1962కి వచ్చేటప్పటికి అంటే 1957లో సెకండ్ జనరల్ ఎలక్షన్స్ జరిగాయి. ఈ సెకండ్ జనరల్ ఎలక్షన్స్ జరిగాక మళ్ళీ వితిన్ 5 years గ్యాప్ 1962కి వచ్చేటప్పటికి థర్డ్ జనరల్ ఎలక్షన్స్ జరిగాయి. అంటే అక్కడ నుంచి ఇంకా 5 years యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, 52, 57, 57కి మళ్ళీ 5 కలపండి. 1962కి వచ్చేటప్పటికి థర్డ్ జనరల్ ఎలక్షన్స్ అని చెప్తాం. సెకండ్ అయితే 1957, ఇక్కడ థర్డ్ కాబట్టి 1962. అదే టైంలో 1962లో ఫస్ట్ టైం ఇండియా ఇట్ ఫాట్ ఏ వార్ విత్ చైనా. ఓకే, చైనా వాళ్ళతో యుద్ధం కూడా ఫస్ట్ టైం అప్పుడే జరిగిందండి. ఇండో చైనా వార్ అంటాం. ఓకే, ఇండో చైనా వార్ అంటే ఫస్ట్ టైం 1962లో ఇండియాకి చైనాకి మధ్య జరిగింది. అయితే బికాజ్ ఎందుకంటే ఇక్కడ మెయిన్ మిస్టేక్ చైనా సైడే ఉందండి. ఎందుకంటే పంచశీల పాలసీలో ఉన్నటువంటి ప్రిన్సిపల్స్ని వాళ్ళు వైలేట్ చేస్తూ ఇండియా మీద కొన్ని అటాక్స్ చేయడం జరిగిందండి. సో అందుకని దాన్ని ఇండో చైనా వార్ అంటాం. 1962లో జరిగింది. ఓకే, సో 1962 ఇండో చైనా వార్ బికాస్ చైనా కంట్రీ ఇట్ హ్యాస్ వైలేటెడ్ ఫ్రమ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ పంచశీల్ విచ్ వాజ్ మేడ్ ఇన్ 1954. 54లో తయారు చేసినటువంటి పంచశీల్ ప్రిన్సిపల్స్ అండ్ వైలేట్ చేస్తూ ఇండియా మీద అటాక్ చేయడం జరిగింది. అందుకని ఫస్ట్ టైం ఇండో చైనా వార్ 1962లో జరిగింది. ఓకే, నెక్స్ట్ 1963. ఈ 1963కి వచ్చేటప్పటికి ఒక ఇంపార్టెన్స్ ఒకటి ఉంది. ఈ 1963లో ద మెయిన్ ఇంపార్టెన్స్ ఈజ్ ఇండియన్ గవర్నమెంట్ ఇట్ హ్యాస్ డిక్లేర్డ్ హిందీ యాజ్ ద యూనివర్సల్ అఫీషియల్ లాంగ్వేజ్. అంటే ఇండియా మొత్తం ఒక అఫీషియల్ అంటే అధికారిక భాష లేదా రాజభాష లేదా రాష్ట్ర భాష, అవునా కదా. సో అధికారిక భాష అంటే హిందీ హ్యాస్ బీన్ డిక్లేర్డ్ యాజ్ అఫీషియల్ లాంగ్వేజ్ బై ఇండియన్ గవర్నమెంట్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద ఇయర్ ఆఫ్ 1953. ఓకే, సారీ 1963 అండ్ 53 కాదు, సారీ 1963లో ఇండియన్ గవర్నమెంట్ ఇట్ హెస్ డిక్లేర్డ్ హిందీ యాజ్ ద అఫీషియల్ లాంగ్వేజ్. ఇలా డిక్లేర్ చేయడం తమిళియన్స్ నచ్చలేదండి. సో తమిళనాడు పీపుల్ దే స్టార్టెడ్ ప్రొటెస్టింగ్ టువర్డ్స్ ద ఇండియన్ గవర్నమెంట్. సో వాళ్ళు నిరసనలు తీసుకొచ్చారు. ప్రొటెస్టింగ్ అంటే దే హ్యావ్ షోడ్ ఆర్ దే హ్యావ్ ఎక్స్ప్రెస్డ్ దేర్ డిస్సాటిస్ఫాక్షన్ అండ్ యాంగ్రీ టువర్డ్స్ ద ఇండియన్ గవర్నమెంట్ బికాస్ ఇండియన్ గవర్నమెంట్ it has declared Hindi as the official language in 1963 and Tamil Nadu state it has started anti-Hindi education campaign. ఓకే, ఎప్పుడైతే హిందీని అఫీషియల్ లాంగ్వేజ్ కింద డిక్లేర్ చేశారో అప్పటి నుంచి తమిళనాడు పీపుల్ అంటే తమిళనాడు గవర్నమెంట్ అనేది యాంటీ హిందీ అంటే హిందీకి ఆపోజిట్గా క్యాంపెయిన్స్ కానీ ఎడ్యుటేషన్స్ నిరసనలు తీసుకురావడం కానీ స్టార్ట్ చేసింది. ఓకే, సో దీని మీద క్వశ్చన్ కూడా అడుగుతుంటాడు. ఇన్ విచ్ ఇయర్ హిందీ వాజ్ డిక్లేర్డ్ యాజ్ అఫీషియల్ లాంగ్వేజ్ అంటే 1963 అండ్ విచ్ ఇండియన్ స్టేట్ స్టార్టెడ్ యాంటీ హిందీ ఎడ్యుకేషన్ అడుగుతాడు. తమిళనాడు డిఎంకే పార్టీ. ఓకే, ద్రవిడ మున్నేత్ర కజిగం. ఓకే, సో డిఎంకే పార్టీ. ఓకే, ద్రవిడ మున్నేత్ర కజిగం. Okay, so that is the event which has happened in 1963. And next coming to 1964. Okay, 1964కి వచ్చేటప్పటికి డెత్ ఆఫ్ జవహర్లాల్ నెహ్రూ అని చెప్పుకున్నాం కదా. 1952లో ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్ జరిగాయి. 52, 57 అలాగే 62 ఎలక్షన్స్ అన్నింటిలో కూడా మళ్ళీ మన జవహర్లాల్ నెహ్రూ గారే పరిపాలిస్తూ 1964కి వచ్చేటప్పటికి డెత్ ఆఫ్ జవహర్లాల్ నెహ్రూ. 64లో జవహర్లాల్ నెహ్రూ గారు చనిపోవడం జరిగింది. ఎప్పుడైతే జవహర్లాల్ నెహ్రూ గారు చనిపోయారో ద సెకండ్ ప్రైమ్ మినిస్టర్ హూ బికేమ్
టు ద రూలింగ్ ఆర్ హూ కేమ్ టు ద రూలింగ్ ఈజ్ లాల్ బహదూర్ శాస్త్రి, ఎల్బి శాస్త్రి అంటాం. సో ఇలా ఎల్బి శాస్త్రి, లాల్ బహదూర్ శాస్త్రి గారు అధికారంలోకి రాగానే ఇక్కడ ఆల్రెడీ యాంటీ హిందీ ఎజిటేషన్ స్టార్ట్ చేశారు తమిళనాడు వాళ్ళు, అవునా కదా. సో హీ ఈస్ ద ఓన్లీ ప్రైమ్ మినిస్టర్ హూ హ్యాస్ ఫేస్డ్ దిస్ యాంటీ హిందీ ఎజిటేషన్. ఓకే, సో 1964లో మనకి రెండు జరిగాయి, డెత్ ఆఫ్ నెహ్రూ అండ్ కమింగ్ ఆఫ్ లాల్ బహదూర్ శాస్త్రి. అలాగే లాల్ బహదూర్ శాస్త్రి గారు ఇచ్చినటువంటి స్లోగన్ జై జవాన్ జై కిసాన్. ఓకే, జై జవాన్ జై కిసాన్ ఈజ్ ద స్లోగన్ ఆఫ్ లాల్ బహదూర్ శాస్త్రి. ఓకే, హూ కేమ్ టు ద థ్రోన్ ఇన్ 1964. వాట్ ఇట్ ఆర్ నాట్. సో నెక్స్ట్ 1965 వచ్చేటప్పటికి ఇండియా పాకిస్తాన్ వార్ అండి. ఓకే, ఇండో పాక్ వార్ అని చెప్తూ ఉంటాం. ఓకే, ఇండో పాక్ వార్ 1965. ఇందాక ఇండో చైనా వార్ అయితే 1962. ఓకే, ఇది ఇండో పాకిస్తాన్ వార్ అంటే ఇండియాకి పాకిస్తాన్కి మధ్య జరిగినట్టు ఫస్ట్ టైం యుద్ధం 1965లో జరిగిందండి. ఎందుకంటే అప్పటి నుంచి, అంటే ఎప్పుడైతే మనకి పార్టీషన్ జరిగిందో 1947లో, అప్పటి నుంచి జమ్మూ కాశ్మీర్ మీద అవ్వచ్చు, ఇండస్ వాటర్ మీద అవ్వచ్చు, ఇలాగ కొన్ని ఇష్యూస్ జరుగుతూ ఉంటున్నాయి ఇండియాకి పాకిస్తాన్కి మధ్య. ఇండస్ రివర్ మీద అవ్వచ్చు లేదా జమ్మూ కాశ్మీర్ మీద అవ్వచ్చు. సో అలాగే మనకు ఉన్నటువంటి బార్డర్లో ఈ పంజాబ్ కానీ రాజస్థాన్ బార్డర్ నుంచి ఆ బార్డర్ దగ్గర ఉన్నటువంటి ఏరియాస్ని వాళ్ళు ఆక్రమించుకోవడం కోసం కొన్ని యుద్ధాలు కూడా జరుగుతున్నాయి. సో ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ 1965 పాకిస్తాన్ ఫాట్ ఏ వార్ విత్ ఇండియా. ఓకే, దాన్ని మనం ఇండో పాక్ వార్ అంటాం 1965. వాట్ ఇట్ ఆర్ నాట్. సో నెక్స్ట్ 1966కి వచ్చేటప్పటికి డెత్ ఆఫ్ లాల్ బహదూర్ శాస్త్రి. ఓకే, 2 years పరిపాలించారని చెప్పుకున్నాం కదండి. 64 నుంచి 66 వరకు లాల్ బహదూర్ శాస్త్రి గారు పరిపాలించడం జరిగింది. 1966లో ఈ లాల్ బహదూర్ శాస్త్రి గారు కూడా ఎక్స్పైర్ అవ్వడం జరిగింది. ఓకే, డెత్ ఆఫ్ లాల్ బహదూర్ శాస్త్రి. ఇక్కడి నుంచి కొంచెం కాంగ్రెస్ పార్టీకి సెట్ బ్యాక్ స్టార్ట్ అయ్యింది. ఎందుకంటే ద 2 సూపర్ మోస్ట్ లీడర్స్ ఇట్ హ్యాస్ లాస్ట్. ఫస్ట్ సూపర్ మోస్ట్ లీడర్ జవహర్లాల్ నెహ్రూ, సెకండ్ది లాల్ బహదూర్ శాస్త్రి గారు కూడా పోయారు. ఇక్కడి నుంచి ఫస్ట్ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ కింద వచ్చింది మనకి ఇందిరాగాంధీ గారు. సో ఇక్కడి నుంచి ఈ కాంగ్రెస్ పార్టీకి కొంచెం ఆపోజిషన్ కూడా స్టార్ట్ అయింది. ఎందుకంటే ఇక్కడ లేడీ మనకి ఎంటర్ అయ్యారు కాబట్టి ఇందిరాగాంధీ గారు. ఇక్కడి నుంచి మనకి ఇక్కడి వరకు మనకి ఇద్దరు కూడా మేల్ పర్సన్స్ లాక్కొచ్చారు. ఇక్కడి నుంచి ఫస్ట్ టైం ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ వస్తుంది ఇందిరాగాంధీ గారు. సో ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీకి ఒక సెట్ బ్యాక్ స్టార్ట్ అవ్వడం జరిగింది. అంటే ఈ కాంగ్రెస్ పార్టీకి ఆపోజిషన్స్ రావడం, ఈవెన్ సప్రెస్ చేయడానికి ట్రై చేయడం. సో ఇటువంటివన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి కొంచెం ఆపోజిషన్ స్టార్ట్ అయింది 1967 దగ్గర నుంచి. వాట్ ఇట్ ఆర్ నాట్. సో 1967లో ఫర్ ద ఫస్ట్ టైం ఇట్ స్టార్టెడ్ సెట్ బ్యాక్స్ టు ద కాంగ్రెస్ పార్టీ అండ్ 4th జనరల్ ఎలక్షన్స్ కూడా జరిగాయి. ఓకే, 1952, 57, 62, 67. 67లో 4th జనరల్ ఎలక్షన్స్ కూడా జరిగాయి. ఓకే, అండ్ అలాగే నెక్స్ట్ 68, 69. ఓకే, 68లో అంతగా ఏం లేదు. మళ్ళీ 69 గురించి చూసుకుంటే 1969. ఓకే, ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇయర్. ఫర్ ద ఫస్ట్ టైం ఓకే, వన్ పర్సన్ హీ హ్యాస్ ల్యాండెడ్ ఆన్ ద మూన్ ఫ్రమ్ అమెరికన్ కంట్రీ. ఓకే, యుఎస్ అంటే అమెరికా కంట్రీకి చెందినటువంటి ఒక వ్యక్తి ఫర్ ద ఫస్ట్ టైం హీ ల్యాండెడ్ ఆన్ ద మూన్. ఓకే, సో ఇన్ ద ఇయర్ ఆఫ్ 1969 దట్ పర్సన్ ఈజ్ నీల్ ఆర్మ్స్ట్రాంగ్. ఓకే, ఇన్ ద ప్రీవియస్ క్లాసెస్లో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం నీల్ ఆర్మ్స్ట్రాంగ్, NEIL, నీల్ ఆర్మ్స్ట్రాంగ్, ARMSTRONG. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఈజ్ ద ఫస్ట్ పర్సన్ టు ల్యాండ్ ఆన్ ద మూన్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1969 ఫ్రమ్ అమెరికన్ కంట్రీ. Got it or not? So this thing was happened in 1969. Okay, next coming to 1970. ఓకే, 1970 అండ్ 1971 ఈ రెండు కూడా మన సోషల్ మూమెంట్స్కి సంబంధించినవండి. ఓకే, 1970లో మనకి చిప్కో మూమెంట్ స్టార్ట్ అయిందండి. చిప్కో. ఓకే, ఆల్రెడీ ఐ హ్యావ్ కవర్డ్ దిస్ టాపిక్ ఇన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ విత్ ఈక్విటీ లెసన్లో మనం కవర్ చేసుకున్నాం. చిప్కో అంటే ఇక్కడ పెర్ఫెక్ట్ మీనింగ్ ఎంబ్రేస్, EMBRACE. చిప్కో అంటే ఇక్కడ ఎంబ్రేజింగ్ అంటే హగ్గింగ్. ఓకే, అంటే చెట్లు నరకకూడదు అంటే టు సేవ్ ద ట్రీస్. ఓకే, ఆర్ టు ప్రొటెక్ట్ ద ఫారెస్ట్, లేదా ట్రీలు అంటే వృక్షాలను ఎక్కడ కూడా నరకకూడదు అంటే టు అవాయిడ్ ద డిఫారెస్టేషన్, అంటే డిఫారెస్టేషన్ని డెవలప్ చేయడానికి అంటే ఎక్కడ కూడా మనకి చెట్లు అనేవి నరకకూడదు అనే ఉద్దేశంతో ఈ తలపెట్టినటువంటి ఉద్యమమే చిప్కో మూమెంట్. ఇట్ వాజ్ హ్యాపెండ్ ఇన్ 1970. ఎక్కడ జరిగిందంటే ఉత్తరాఖండ్లో స్టార్ట్ అయిందండి. ఉత్తరాఖండ్. ఓకే, ఉత్తరప్రదేశ్ కాదు, ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి హిమాలయాస్ దగ్గర స్టార్ట్ అయిందండి, ఒక ట్రైబల్ విలేజెస్ దగ్గర. ఓకే, ఉత్తరాఖండ్లో ఘార్వల్ హిమాలయాస్ అంటారు, GARH
GARHWAL, గార్వల్ హిమాలయస్ దగ్గర ఉత్తరాఖండ్ రాష్ట్రంలో 1970లో స్టార్ట్ చేసినటువంటి మూమెంటే చిప్కో మూమెంట్. ద పర్ఫెక్ట్ మీనింగ్ ఆఫ్ చిప్కో ఈజ్ టు ఎంబ్రేస్ మీన్స్ హగ్గింగ్. ఓకే, ఆల్ ద ఉమెన్ ఎస్పెషల్లీ మెనీ పీపుల్ దే ట్రై టు ఇంపోజ్ దేర్ బాడీస్ బిట్వీన్ ద కాంట్రాక్టర్ యాక్స్ అండ్ ద ట్రీస్. అంటే ఒక నరకడానికి ఎవరైతే చెట్లు గొడ్డలు వేసుకొస్తారో ఆ గొడ్డలకి అలాగే ఇక్కడ ఉన్న చెట్లకి మధ్య వాళ్ళ బాడీస్ని ఇంటర్పోజ్ చేశారండి. సో ఇంటర్పోజ్ చేస్తూ దే యూజ్ టు ఎంబ్రేస్ ద trees. Okay, so the main aim of the chipko movement is to protect the forest or to save the trees. Okay, it was started in 1970. Okay, got it or not? Next 1971 ఇది కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ సోషల్ మూమెంట్ అండి. సో ఈ 1971లో స్టార్ట్ అయింది మనకి గ్రీన్ పీస్ మూమెంట్ అండి. గ్రీన్ పీస్ మూమెంట్ 1970 అయితే చిప్కో. ఓకే, 1971 అయితే గ్రీన్ పీస్ మూమెంట్. ఓకే, ఇది ఎక్కడ స్టార్ట్ అయిందంటే అమెరికాలో అలాస్కాలో స్టార్ట్ అయిందండి. ఓకే, అమెరికాలో అలాస్కాలో స్టార్ట్ అయింది. ALASKA, అలాస్కా పేరు విని ఉంటారు. ఓకే, సో అమెరికాలోని అలాస్కాలో 1971లో స్టార్ట్ చేసినటువంటి గ్రీన్ పీస్ మూమెంట్. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి రీసెర్చర్స్ కానీ సైంటిస్టులు కానీ ఈ వాటర్ బాడీస్ ఏవైతే ఉన్నాయో ఆ వాటర్ బాడీస్కి లోపల అంటే అండర్ వాటర్ న్యూక్లియర్ టెస్టులు చేసి ఇవ్వాలండి. అంటే ఆ వాటర్ సర్ఫేస్ లోపల సముద్రం లోపల ఆక్వాటిక్ యానిమల్స్ అవి ఉంటూ ఉంటాయి. సో వాటిని పట్టించుకోకుండా ఈ ఆక్వాటిక్ బాడీస్ మీద లోపలికి వెళ్ళి న్యూక్లియర్ టెస్టులు చేసి ఇవ్వాలి. న్యూక్లియర్స్ ఓకే, అవి కనుక లిబరేట్ చేస్తే అందులో ఉన్నటువంటి టాక్సిక్ కెమికల్స్ లిబరేట్ అయ్యి ఆ ఎకోసిస్టమ్ అంతా డ్యామేజ్ అయ్యి ఆక్వాటిక్ యానిమల్స్ చనిపోయి సో ఫైనల్ ఎకోసిస్టమ్ విల్ బి డ్యామేజ్డ్. ఇదంతా జరగకూడదని చెప్పి అండర్ వాటర్ న్యూక్లియర్ టెస్ట్ని బ్యాన్ చేయడానికి స్టార్ట్ చేసింది గ్రీన్ పీస్ మూమెంట్. వాట్ ఇట్ ఆర్ నాట్. సో ప్రతి మూమెంట్కి ఒక ఆబ్జెక్టివ్ ఉంటుందండి. ఇందాక చిప్కో మూమెంట్కి అయితే టు ప్రొటెక్ట్ ద ఫారెస్ట్ ఆర్ టు సేవ్ ద ట్రీస్ అని చెప్పుకున్నాం. అలాగే గ్రీన్ పీస్ మూమెంట్కి ఏంటంటే టు రెడ్యూస్ ఆర్ టు కంట్రోల్ ఆర్ టు అవాయిడ్ ద అండర్ వాటర్ న్యూక్లియర్ టెస్ట్. అంటే వాటర్ భూగర్భంలో న్యూక్లియర్ టెస్టులు చేయకూడదనే ఉద్దేశంతో వీళ్ళు చేసినటువంటి ఉద్యమం గ్రీన్ పీస్ మూమెంట్ 1971. గాట్ ఇట్ ఆర్ నాట్. సో నెక్స్ట్ 1972, 73, 74 పక్కన పెడితే 75 అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇయర్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్. ఓకే, 1975లో ఫస్ట్ టైం ఇండియన్ గవర్నమెంట్ ఇట్ ఇంపోజ్డ్ ఎమర్జెన్సీ ఫర్ ద ఫస్ట్ టైం. భారతదేశంలో అత్యవసర పరిస్థితులను ఫస్ట్ టైం డిక్లేర్ చేసింది 1975 జూన్ నుంచి 1977 సెప్టెంబర్ వరకు. దాదాపుగా 2 years మన ఇండియా కంట్రీ ఎమర్జెన్సీలో ఉందండి. ఓకే, సో ఈ పీరియడ్లో ఎవరంటే ప్రైమ్ మినిస్టర్ మనకి ఇందిరాగాంధీ గారు. కాబట్టి మనం ఏం చెప్పుకుంటాం, ఇందిరాగాంధీ ఈజ్ ద ఓన్లీ ఫస్ట్ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ అండ్ ఆల్సో ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ టు ఇంపోజ్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఇన్ ఇండియా. ఇండియాలో ఫస్ట్ టైం ఎమర్జెన్సీ పెట్టినటువంటి ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే ఇందిరాగాంధీ గారే. అది కూడా ఎమర్జెన్సీ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పెట్టారంటే 1975 to 1977 2 years వరకు ఇండియాలో ఉన్నటువంటి పరిస్థితుల్ని బేస్ చేసుకుని ఎయిదర్ పాలిటిక్స్ అవ్వచ్చు, లేదా థ్రెటనింగ్స్ అవ్వచ్చు, వార్ థ్రెటన్స్ అవ్వచ్చు, లేదా ఫైనాన్షియల్ క్రైసిస్ అవ్వచ్చు, డెప్ట్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో వీటన్నిటిని బేస్ చేసుకుని 2 years పాటు ఎమర్జెన్సీని పెట్టినటువంటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు. అండ్ ఆల్సో షీ హాస్ గివెన్ ఎ స్లోగన్ గరీబీ హటావో, పేదరికాన్ని నిర్మూలించడానికి పెట్టినటువంటి స్లోగన్ గరీబీ హటావో. ఓకే, సో 1975 ఈజ్ ద ఎమర్జెన్సీ స్టార్టింగ్ టైం. 1975 to 1977 ఈ టైంలో ఈ డెమోక్రసీ అనేది సస్పెండ్ అయిపోయింది. అలాగే ప్రజలకు ఉన్నటువంటి ఫండమెంటల్ రైట్స్ కూడా క్యాన్సిల్ చేశారు. అలాగే మీడియా మీద ఉన్నటువంటి సెన్సార్షిప్ కూడా రద్దు చేశారు. అండ్ అలాగే చాలా అంటే ఈ కాంగ్రెస్ పార్టీకి ఆపోజిట్గా ఉన్నటువంటి నేతలు లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా జైల్లో పెట్టించడం జరిగింది. అలాగే యూ కెన్ సే దట్ ఈస్ వన్ ఆఫ్ ది సెట్ బ్యాక్ ఫర్ డెమోక్రసీ. అంటే డెమోక్రసీకి ఒక ఫస్ట్ ఎదురు దెబ్బ తగిలిందని చెప్పొచ్చు ఎమర్జెన్సీ వల్ల. ఎప్పుడైతే ఎమర్జెన్సీ పెట్టారో అక్కడి నుంచి ఇందిరాగాంధీ గారికి ఆపోజిషన్ స్టార్ట్ అయ్యి వితిన్ 2 years అంటే ఎమర్జెన్సీ ఎప్పుడైతే అయ్యిందో అందరూ కూడా జైలు నుంచి బయటకు వచ్చాక ఖచ్చితంగా ఈవిడ మీద ఆపోజిట్ అవుతారు. అవునా కదా. మళ్ళీ ఎలక్షన్స్ జరిగి 1977 అంటే ఎప్పుడైతే మనకి ఈ ఎమర్జెన్సీ అయిపోయిందో 1977లో మళ్ళీ ఎలక్షన్స్ జరిగి ఈసారి కాంగ్రెస్ పక్కకి వెళ్ళిపోయి నాన్ కాంగ్రెస్ ప్రైమ్ మినిస్టర్ వచ్చారండి. కొట్టిటారు. సో 1975లో ఇందిరాగాంధీ గారు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమర్జెన్సీ పెట్టి 2 years రన్ చేశారు 1975 to 1977. ఎప్పుడైతే ఎమర్జెన్సీ అయిపోయిందో ఈ 1977లో మళ్ళీ ఎలక్షన్స్ జరిపి ఫస్ట్ టైం అప్పటి వరకు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు 1977లో ఫస్ట్ నాన్ కాంగ్రెస్ ప్రైమ్ మినిస్టర్ అధికారంలోకి రావడం జరిగిందండి. ఓకే, బై డిఫీటింగ్ ఇందిరాగాంధీ. ఓకే, ఆ ప్రైమ్ మినిస్టర్ ఇక్కడ ఎవరంటే మొరార్జీ దేశాయ్, MORARJY
J-I, Morarji Desai, D-E-S-A-I, Desai. Morarji Desai is the first non-Congress Prime Minister who came to the ruling in 1977 after emergency period. Got it or not? సో ఇప్పుడు 1975కి 1977కి మధ్య ఒక ఇయర్ ఉంది, 1976 అవునా కదా. ఈ 1976లో ఇక్కడ ఏం జరిగిందంటే 42nd అమెండ్మెంట్ కాన్స్టిట్యూషన్ యాక్ట్ జరిగిందండి. 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ జరిగిందండి. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1976లో జరిగింది. ఇది ఆల్రెడీ మనకి 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ యొక్క ఇంపార్టెన్స్ మన ప్రీవియస్ వీడియోలో చూసామండి. ఏం చూసామంటే ఈ 42nd యాక్ట్ ఏం చెప్తుందంటే ఈ ఎలక్షన్స్ గొడవలు ఏవైతే ఉన్నాయో ఈ ఎలక్షన్స్ డిస్ప్యూట్స్ నుంచి కోర్ట్స్ని ఎక్స్క్లూడ్ చేయాలి. ద ఫస్ట్ ఆబ్జెక్టివ్ ఈజ్ టు ఎక్స్క్లూడ్ ద కోర్ట్స్ ఫ్రమ్ ఎలక్షన్ డిస్ప్యూట్స్. అలాగే సెకండ్ ఏంటంటే టు స్ట్రెంగ్థెన్ బోత్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ యాజ్ వెల్ as స్టేట్ గవర్నమెంట్. అది సెకండ్ ఆబ్జెక్టివ్. అలాగే థర్డ్కి వచ్చేటప్పటికి ఈ జ్యుడిషియరీ వ్యవస్థ ఏదైతే ఉందో ఇట్ షుడ్ బి మేడ్ ఏ సబ్సర్వియంట్ టు ద పార్లమెంట్కి ఒక సబ్సర్వియంట్ కింద జ్యుడిషియరీని చేయాలి. సో దీస్ త్రీ ఆర్ ద ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ విచ్ వాజ్ మేడ్ ఇన్ 1976. ఓకే, సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పొలిటికల్ స్ట్రక్చర్ చేంజెస్ ఫ్రమ్ 1947 టు 1977. ఓకే, ఇప్పటివరకు చెప్పుకున్నట్టుగా 1947 దగ్గర నుంచి స్టార్ట్ చేసాం అవునా కదా. సో 1947 టు టిల్ నౌ 1977 వరకు ఇయర్ వైజ్ కొన్ని ఇంపార్టెంట్ ఏమేమి జరిగాయో కూడా అన్ని రీకలెక్ట్ చేసుకుంటూ వచ్చాను. సో దీస్ ఈవెంట్ అండ్ ఇయర్ వైజ్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ ద కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫర్ SSC పబ్లిక్ ఎగ్జామినేషన్స్. ఓకే, I hope it is very very clear to everyone. Okay, the next class we shall focus on the natural science concepts of environment. Okay, environment కి సంబంధించి నెక్స్ట్ టాపిక్స్ మనం చూద్దాం అండి. Okay, until then take care, have a nice day, stay home, stay safe.